మీకు నెలకు 1000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1000 రూపాయలు 24 నెలలు అయిపోయాయి. నెలకు 1000 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. రెండేళ్లకు ఎంత అవుతుంది? 1520 1560 అట. ఆగానే చెప్తాను, నాకు లెక్కలు రావు, ఆయనకు బాగానే వచ్చు. 1560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? రెండేళ్లకు 24,000, నెలకు 1000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, ట్యాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా 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 సంతోషం, మంచిగా అనిపించింది. లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడితే వారు అన్నారు, వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా, మా కరీంనగర్లో మా చెల్మేడ ఆనందరావు దవాఖాన ఉంది, ఆ దవాఖానాలో ఉచితంగా వైద్యం ఇప్పిస్తా అన్నారు. వారికి కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక 10 మందికి ఆలోచన కలిగిస్తుంది, 10 మందికి ప్రేరణ కలిగిస్తుంది, మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మే 1 కార్మిక దినోత్సవం తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా ఉన్నా. మరి ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇంకా 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి. రాబోయే బడ్జెట్లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్లో మహాధర్నాకు దిగుదాం పెద్ద ఎత్తున హైదరాబాద్లో. ఎందుకంటే మీకు తెలుసు, సరిగ్గా 16 ఏళ్ల కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఏది మర్యాదగా ఇయ్యాడు, గల్లా పట్టుకుని క్యాబే అంటేనే ఇస్తాడు, గల్లా పట్టుకోవాలి క్యారే అంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇయ్యడు. అందుకే నేను అంటున్నా, మర్యాదగా బడ్జెట్లో పెట్టినరా సరే సరి, లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం, ప్రభుత్వాన్ని ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు ఎంబడబడదామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే, మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా, కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే, నేను మా అన్న ఆగన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోబెట్టి మాట్లాడు. కొన్ని దగ్గరలో చేసినట్టున్నారు. సొసైటీకి ఏర్పడితే కొన్ని లాభాలు కూడా ఉంటాయి, కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి. మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి ఆగమాగం ఉన్నది కాబట్టి పరిస్థితి, ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇచ్చినందుకు ఆ రోజు కేసీఆర్ గారు 2005-6లో ఇక్కడ సిరిసిల్లలో నేతన్నలు చచ్చిపోతుంటే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాలి సంఘం పెద్దలకు, అప్పుడు వంగర్ నరసయ్య గారని పెద్ద మనిషి ఉండే, వారి చేతుల్లోనే డబ్బులు పెట్టి ఇప్పటిదాకా లోన్లు నడుస్తూనే ఉన్నాయి. వేలాది మందికి లాభం కూడా దాంతో జరిగింది. ఎవరు చచ్చిపోకండి, తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్పిండు కేసీఆర్ గారు. ఇవాళ నేను కూడా మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, మీకు అండగా మేము ఉన్నాం. కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దానిలో కొంత మూల నిధి పెట్టుకొని
తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కతక్క మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారే నడుపుకునేటట్టు ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం. దానికి కూడా ఆ కార్యక్రమానికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే శ్రీకారం చుడదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 162 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే, ఇవి ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్ అంటాడు, ఫ్రీ బస్సు కూడా ఫ్రీ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. లేడీస్కు ఫ్రీ అట, మగవాళ్ళకు డబల్ టికెట్ అట, అది ఫ్రీ ఎట్లయితుంది? అదే మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాస్ ఛార్జీలు 25% పెంచిండు. అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డట తక్కువ పడ్డట, మరి అదేం ఫ్రీ బస్సు నాకైతే తెలియదు. ఏమనంటే ఫ్రీ బస్ ఓకే, ఫ్రీ బస్ పెట్టు, కానీ ఇటు ఆటో ఓనర్లను కూడా కాపాడు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో ఓనర్లు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో ఓనర్ల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా వేదికగా మనందరం డిమాండ్ చేద్దాం. ఫిబ్రవరి మాసంలో అంటే బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీయూ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒకవేళ ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్లో పెట్టేందుకు మనమే కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ